బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. మంత్రి పొంగులేటిపై వస్తున్న ఆరోపణలు, భూదందా, అక్రమ కార్యకలాపాలపై గవర్నర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయనుంది. పొంగులేటి అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం కోరనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. ఎంతసేపట్లో కలవనున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే అసెంబ్లీలో కూడా మైనింగ్ పై కూడా ప్రశ్నిస్తే అటు అసెంబ్లీలో సస్పెండ్ చేయడం కానీ ప్రశ్నించడమే శాపంగా మారిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అటు బీఆర్ఎస్ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మండలిలో కూడా కాసేపటి క్రితమే కూడా వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అసెంబ్లీలో తప్పకుండా మైనింగ్ చేస్తున్న వారిపై అక్రమం చేస్తున్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలా, ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ కమిటీ వేయాలంటూ కూడా ఇప్పటికే చేశారు. దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన శాసనసభ్యులు కానీ అటు శాసన మండలి సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా వెంటనే విచారణ చేపట్టాలి, హౌస్ కమిటీ వేయాలి, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేపించాలంటూ కూడా ఇప్పటికే తెలిపారు. అయినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ప్రశ్నించడమే నేరంగా అంటూ ప్రశ్నించిన వారిపై కూడా వాళ్ళపైన అక్రమంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం కానీ ఇవి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే శాసన మండలిలో కూడా వారిని సస్పెండ్ చేసేయడం కూడా జరిగింది. ఏదైతే అక్రమంగా చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలిపారు. మరికొద్ది మరి కాసేపట్లో కూడా సోమజిగూడలో ఉన్న ఏదైతే లోక్ భవన్ దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అటు ఎమ్మెల్సీలు కానీ రాబోతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వీళ్ళందరికీ గవర్నర్ను మరి కాసేపట్లో కలవనున్నారు. గవర్నర్ను కలిసి పూర్తిగా అక్రమం జరుగుతున్న మైనింగ్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక సార్లు చెప్పినా కూడా దీనిపైన పట్టించుకోవాలి అనే అంశం పైన కూడా వాళ్ళు ఇప్పటికే అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా అటు మంత్రి నుండి బర్తరఫ్ చేయాలంటూ కూడా గవర్నర్ గారికి రిప్రజెంట్ చేయడానికి కూడా వాళ్ళు మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారంటూ కూడా ఇక్కడికి భారీగా కూడా పోలీసులు మోహరించారు. 12:30కు ఆ ప్రాంతాల్లో కూడా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వచ్చి గవర్నర్ గారిని కలిసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిపై గవర్నర్ గారికి తెలిపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఉదయం సమయంలో కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్క్ వద్ద కూడా నిరసన తెలియజేశారు. ఈసారి తప్పకుండా అసెంబ్లీలో మైనింగ్ కేసులో మైనింగ్ అక్రమం పైన కూడా మాట్లాడించే అవకాశం ఇవ్వాలంటూ కూడా తెలిపారు. కానీ వాళ్ళకి ఎలాంటి మాట్లాడించే అవకాశం లేకుండా కూడా వారిని మానసిక ఇబ్బంది పెట్టి వారిని అసెంబ్లీ అంటే మండలి నుండి కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెండ్ చేసిన అనంతరం కూడా వారందరినీ కూడా ఏదైతే పోలీసు వాహనాల్లోకి ఇచ్చి తెలంగాణ భవన్కు తరలించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించాయి. తరలించారు కూడా. మరో విధంగా చూసుకుంటే మరి కాసేపట్లో కూడా లోక్ భవన్కు అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ వచ్చి కలిసే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మరి హరీష్ రావు గారు కానీ అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలిసి రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కూడా గవర్నర్ గారికి రిప్రజెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యక్ష అరవింద్, చెప్పండి, అయితే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ మంత్రి పొంగులేటిపై వస్తున్న ఆరోపణలు భూదందా అక్రమ కార్యకలాపాలపై స్వయంగా బాధితుల నుంచి తెలుసుకొని వెంటనే గవర్నర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడానికి బయలుదేరారు. సో దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే పొంగులేటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ అటు రాఘవ కన్స్ట్రక్షన్ కానీ దానికి సంబంధించిన ఆ భూములు కూడా ఆ ప్రజల నుండి అక్రమంగా లాక్కున్నారు. అక్కడ కూడా క్రషర్స్ నడిపి అక్కడ కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఇక్కడ మా భూములు కూడా అక్రమంగా లాక్కున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కూడా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి కూడా వాళ్ళ సమస్యలు తీసుకొని ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలి, అటు పొంగులేటి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నర్ గారు కూడా మరి కాసేపట్లో కలవనున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కానీ అటు ఎమ్మెల్సీల బృందం కానీ గవర్నర్ కలిసి ఏదైతే అక్రమంగా మైనింగ్ జరుగుతుందో, అక్రమంగా పేదల భూములు తీసుకున్నాయో వీటిపైన కూడా గవర్నర్కి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.